హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనకున్న వాస్తవాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు పేపర్‌లో లంచాల సొత్తులో కొంత ఎన్నికల్లో పంపిణీ చేసినాం అని చెప్పి మద్యం కుంభకోణానికి సంబంధించి, మద్యం స్కామ్‌కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిట్‌కు తెలిపినట్టు, ఆ ఇన్వెస్టిగేషన్ ఎవరినైతే చేస్తున్నారో వాళ్ళు తెలిపినట్టు సిట్టు తెలియపరిచిందట, తేల్చిందని అన్నట్టు ఈనాడు పేపర్ రాసింది. సేమ్ ఇదే వార్తను ఆంధ్రజ్యోతి కూడా లంచాల సొత్తుతోని వైకాపా ఎన్నికలకెళ్ళింది. ఈ మద్యం స్కామ్‌లో వచ్చిన డబ్బులను తీసుకుపోయి 2024 ఎన్నికల్లో ఖర్చు పెట్టింది. ఎన్నికల్లో డబ్బును ప్రజలకు పంచింది. పంపిణీ చేసిందని రాశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఈ వార్త వెనకున్న వాస్తవం ఏంటి? ఈ వార్త వల్ల భవిష్యత్తులో జరగబోయేదేంటి? ఇది నిజంగా సిట్టు తెలియపరిచింది అంటున్నారు. సిట్టు తేల్చింది అంటున్నారు. సిట్టు అంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి. అది రేపు అదే సిట్టు నివేదికని కోర్ట్‌లో సబ్మిట్ చేస్తది. ఆన్ రికార్డ్, కోర్ట్ రికార్డ్. దీన్ని బేస్ చేసుకొని ఏం జరగబోతుంది? దీని దీని పరిణామాలు ఎక్కడి వరకెళ్తాయి? సరే వైకాపా మద్యం స్కామ్ చేసింది. ఆ స్కామ్‌లో ఇన్ని వేల కోట్ల, ఇన్ని వందల కోట్లో 3,500 కోట్లు తారుమారయినియి, చేతులు మారినియి అన్నారు. ఆ మారిన దాంట్లో మిగతా రియల్ ఎస్టేటు వ్యాపారం చేశారు, బంగారం కొనరు, భూములు కొనరు అంటే ఒక విధంగా ఉంటది చట్ట ప్రకారం. కానీ ఎన్నికల్లో పంపిణీ చేశారంటే భారత ఎన్నికల సంఘం కూడా దీంట్లోకొస్తది. ఆ ఎన్నిక అసలు చెల్లిద్దా? రద్దయిద్దా? 2024 ఏపీ ఎన్నికల ఫలితాలు రద్దయితాయా మరి? అనేది ఒక ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. అంటే వీళ్ళు చెప్తున్న సిట్టు తేల్చిన దాని ప్రకారం. సిట్టు తేల్చిన దాని ప్రకారం ఆంధ్రజ్యోతి, ఈనాడు వార్తలు రాసినాయి. దీని ప్రకారం రేపు సిట్టు ఇన్వెస్టిగేషను చేసిన తర్వాత ఏసే ఛార్జ్‌షీట్ తర్వాత ఏపీ ఎన్నికల ఫలితాలు రద్దయితాయా? అనే ఒక చర్చనైతే ప్రజల ముందు పెట్టింది ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఒక అనుమానాన్నయితే ప్రజల ముందు పెట్టింది. దానికి సంబంధించి ఒక వార్తని ప్రధానంగా ఈనాడు, ఆంధ్రజ్యోతిని లంచాల సొత్తులో కొంత ఎన్నికల పంపిణీ, మరికొంత వైకాపా పార్టీ ఫండ్‌కు. అందుకే ఎన్నికలకు ఏడాది ముందు తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో డెన్ను నిర్వహణ బాధ్యతలో ప్రణయ్ ప్రకాష్‌కి అప్పగింత. డిస్టిలరీలు, సరఫరా కంపెనీలు ప్రతినిధులు లంచాల సొమ్ము చేర్చింది అక్కడికే. అక్కడి నుంచి చెవిరెడ్డి వార్ రూమ్‌కు, అక్కడి నుంచి అటునుంచి ఎన్నికల్లో పంపిణీ. ప్రణయ్ ప్రకాష్ రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించిన సిట్టు. వెల్లడించిందట సిట్టు. సిట్టు ఆయన్ని ఇన్వెస్టిగేషన్ చేసి వెల్లడించింది. ప్రణయ్ ప్రకాష్ రిమాండ్ రిపోర్ట్‌లో. వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన లంచాల సొత్తులో కొంత మొత్తాన్ని ఆ పార్టీ గత ఎన్నికల్లో పంపిణీకి వెచ్చించిందని సిట్ తేల్చింది. అందుకు వీలుగా ఎన్నికలకు ఏడాది ముందు తాడేపల్లి సిట్ తేల్చింది. సిట్ తేల్చిందంటే ఏంటి? అది అథెంటిక్ ఇన్ఫర్మేషన్. అది రేపు కోర్ట్‌కిస్తది. కోర్ట్‌కిచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ దాంట్లో పిలవాలా కోర్ట్ నిజంగా. లేదా ఎవరన్నా పిల్లేసి, అంటే ఎన్నికల కమిషన్ నిర్వహించే ఎన్నికలలో ట్రాన్స్‌పరెన్సీ ఉండాలి గదా! ప్రలోభాలు, మద్యము, డబ్బు, ఇంకోటి, ఇంకోటి గిఫ్ట్‌లు, బహుమతులు పేరుతోని ప్రలోభపెట్టి ఎన్నికలకు పోతే ఆ ఎన్నిక రద్దు చేయాలి వాస్తవంగా. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం తేల్చేసింది సిట్టు, డబ్బు ఎన్నికల్లో పంపిణీ చేసింది వైకాపా అని చెప్పి. ఒకవేళ పంపిణీ చేస్తే ఏ కాన్స్టిట్యున్సీలో ఎంత పంపిణీ చేశారు? ఏ ఏ కాన్స్టిట్యున్సీలో ఎన్నికలు రద్దు చేయాలి? అనేది భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటది. అసలు ఏపీలో జరిగిన ఎన్నికల ఫలితాలు, ఏపీలో వచ్చిన ఎన్నికల ఫలితాలు మొత్తం ఉంటాయా? రద్దయితాయా? దీన్ని బట్టయితే రద్దయ్యే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే సిట్ తేల్చింది. సిట్ తేల్చి మళ్ళా ఛార్జ్‌షీట్ రేపు కోర్ట్‌కి సబ్మిట్ చేస్తది. కోర్ట్ దాని ప్రకారం, ఆ కోర్టు నివేదిక ప్రకారం ఎన్నికల కమిషను ఆ ఎన్నికలు రద్దు చేయొచ్చు. అది అథెంటిక్. జనరల్‌గా ఏందంటే పేపర్‌లో, టీవీల్లో రాస్తే వేరు విషయం. దానికి ఆధారాలుండవు, దానికి అకౌంటబిలిటీ ఉండదు, లీగాలిటీ ఉండదు. కానీ ఇక్కడ లీగాలిటీ వస్తుంది. సిట్ తేల్చింది అంటే, సిట్ తేల్చిన ప్రకారం ఈ నిందితులకు శిక్షలుంటాయి రకరకాల స్కామ్‌కు సంబంధించి. సిట్ తేల్చిన దాని ప్రకారమే ఉంటాయి కదా శిక్షలు. ఛార్జ్‌షీట్ దాని ప్రకారమే రేపు కోర్ట్ ట్రయల్ చేస్తది. దీని ప్రకారమే మరి ఎన్నికలు ఫలితాలు కూడా నిర్ధారణ అయితాయి అనేది ఒక అంశం అయితే వస్తుంది. ఇది లంచాల వసూలు పంపిణీలో ప్రణయ్‌దే కీలకట. కీలక సూత్రధారి, పాత్రధారి మొత్తం చెప్పిన దాని ప్రకారం భవిష్యత్తులో 2024 ఎన్నికల ఫలితాలు రద్దవుతాయా అనే ఒక ప్రశ్ననైతే ప్రజల ముందు ఉంచింది ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఎందుకంటే సిట్ వెల్లడించింది, సిట్ తేల్చింది అన్నారు. సిట్ తేల్చిందంటే ఇక సిట్ నివేదిక ఇక ప్రామాణికమే. ఇదే ఇదే వార్తని ఆంధ్రజ్యోతి కూడా సేమ్. ఎక్కడ ఒక అక్షరం కూడా తేడా లేదు. అంటే వీళ్ళ వీళ్ళ వార్తల వెనకున్న వాస్తవాలు ఏంటి అనేది ఇగో
మద్యం ముడుపులతోనే ఎన్నికలు, తాడేపల్లిలో డెన్ను, లిక్కర్ వ్యాపారుల నుంచి వసూళ్లు, చెవిరెడ్డి అనుచరులకు ₹1 అందజేత, అక్కడి నుంచి ఎన్నికల వార్ రూమ్కు వైసీపీ అభ్యర్థులకు డెన్ కీపర్ ప్రణయ్ ప్రకాష్ రిమాండ్ రిపోర్ట్లో సిట్టు. మీకంతా తెలుసు కదా, నేను కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. విచారణకు సహకరించని వాసుదేవరెడ్డి. 7 గంటల్లో 70 ప్రశ్నలు వేశారట, సహకరించలేడట వాసుదేవరెడ్డి. కానీ ప్రణయ్ ప్రకాష్ సహకరించిండట. ఇక మొత్తం ఎన్నికల్లో మద్యం డబ్బులతోనే ఎన్నికలు నిర్వహించారని ఈయన కూడా రాసిండు. ఈయన కూడా సిట్టు తేల్చిందని రాసిండు. ఈ సిట్టు తేల్చింది కూడా గమ్మత్తుగా ఈనాడు, ఆంధ్రజ్యోతికి చెప్పింది ఆ సిట్టు. ఎవరికీ చెప్పదు. మరి వాళ్ళు చెప్తారా? వీళ్ళు ఊహించి రాస్తారా? లేదంటే ఆఫ్ ద రికార్డ్ ఏమైనా చెప్తారా? అధికార పార్టీకి వత్తాసు పలికే పత్రికలు కాబట్టి, అధికార పార్టీ వేసిన సిట్టు కాబట్టి, అంటే అధికార పార్టీ పరంగా పార్టీ లైన్ కోసం వేసిన సిట్టు ప్రభుత్వం కాబట్టి, ప్రభుత్వాన్ని సమర్థించే కార్యక్రమాలు ఈ 2 పేపర్లు, టీవీ ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి, మరి వీళ్ళకే ఇన్ఫర్మేషను ఇస్తున్నారా ఈ సిట్టు? నిజంగా ఇస్తే అది అథెంటికా అనేది మరి వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే సిట్టు తేల్చింది అన్నారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీ జరిగింది 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో. లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బుని పంపిణీ చేశారు. ఆ పంపిణీతోనే ఎన్నికలు నిర్వహించారు. అంటే ఎన్నికలు ఉండాలా? రద్దవ్వాలా? ఎన్నికల ఫలితాలు రద్దవుతే ఉంటాయంటే రద్దవుతాయి. అది క్రైమ్ కదా! డబ్బులు పంపిణీ చేసి ఓట్లు గుంజుకున్నారు, ఓట్ల నిర్వహణ జరిగిందంటే, ఆ పోలింగ్ జరిగిందంటే అది క్రైమ్. దానికోసమేగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ₹50,00,000 తెచ్చిపోయి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో ఒక ప్రవాస భారతదేశానికి సంబంధించిన ఎన్ఆర్ఐకి సంబంధించిన ఎమ్మెల్యేని కొనే ప్రయత్నం చేస్తే, బ్యాగ్‌తోని పట్టుబడితే వీడియోలు, ఆడియోలుంటే, అది చంద్రబాబు నాయుడు గారు కూడా దాంట్లో పేరు, ఆడియో ఏదో వచ్చినట్టుంటే దానిపైన కేసయింది కదా! జైలుకి కూడా పోయిండాయన. అంటే ఓటుకు నోటు అనేది తప్పు. మరి ఓటుకు నోటు కాదు, ఓటు కోట్లు కూడా ఇచ్చారని వీళ్ళు చెప్తున్నారు. తేల్చింది సిట్ అని. కాబట్టి 2024 ఫలితాలు త్రిశంకు స్వర్గమే. 2024 ఎన్నికల ఫలితాలు రద్దయితాయా? మరి రద్దయితాయి అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఆ ఫలితాల ప్రకారం ఉంది. ఈ ప్రభుత్వం ఉంటదా? పోద్దా? ఇదంతా అయితే ఆంధ్రజ్యోతి ఈనాడు ప్రజల ముందు ఒక క్వెషన్ మార్క్‌ని పెట్టినాయి. మరి ఇది ఏం చెప్పిద్దో చూడాలి భవిష్యత్తులో. ఇది కూడా సేమ్ అదే వార్తనిచ్చింది. ఇంకోటి కూడా, ముగ్గురు ముద్దు మూడో బిడ్డను కంటే 25,000 ప్రోత్సాహకం, బిడ్డ పోషణకు 5 ఏళ్ల పాటు నెలకు ₹1000 సొమ్ము. ఏప్రిల్ 1 నుంచి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అట. 18 ఏళ్ల వరకు ఉచిత విద్య, ముగ్గురు అంతకంటే ఎక్కువ మందిని కనే ఉద్యోగులు ప్రత్యేక సెలవులు. తల్లికి 12 నెలలు, తండ్రికి 2 నెలలు మంజూరు. ముద్దు అని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరు ముద్దు అన్నాడు. ఇప్పుడు ముగ్గురు ముద్దు అంటాడు. అంటే ఒక్కరు ముద్దు అన్నప్పుడు పాటించాలి ప్రజలు. ఇప్పుడు ముగ్గురు ముద్దు అంటే పాటించాలా? ఇక దానికి ప్రజల్ని ప్రోత్సహించడానికి ఏం చెప్తుంటే, ₹25,000 మూడో బిడ్డను కంటే ₹25,000 ప్రోత్సాహం ఇస్తారట. ఒక 5 సంవత్సరాల పాటు ఆ బిడ్డ పోషణకు నెలకు ₹1000 ఇస్తారట. 5 సంవత్సరాలంటే 12 5 60 నెలలు. 60 నెలలకు ₹60,000 ఇస్తారు, నెలకు 1000. ఈ 60,000 మీరు ఇచ్చే 25,000తోని వాళ్ళ జీవితం వెళ్ళిద్దా? అంటే ఈ ముగ్గురు ముద్దు అనేది ప్రజలకేనా? నాయకులకి, పరిపాలన చేసేటోళ్ళకి లేదా? ఇప్పుడు రేపు భారతదేశంలో సంతానోత్పత్తి తగ్గిపోద్దనో, ప్రజలు జనాభా తగ్గిపోద్దనో తీసుకోవచ్చు స్టాండ్. దాన్ని ఆదర్శంగా మీరు నిలవాలంటే ముందు పాలకులు కదా! పాలకుల కుటుంబాల్లో ముగ్గురు బిడ్డలు ఒకవేళ ఆ పాలసీని తీసుకుంటే, అది అమలు చేస్తే మిగతా వాళ్ళు అమలు చేస్తారు. ఇంకోటి ఏందంటే, పరిపాలకులు లేదా పాలన చేసేటోళ్ళు, రాజకీయ పార్టీ నాయకులు అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నోళ్ళు ముగ్గురుని కాదు, నలుగురిని కల్లా తప్పులేదు. ఎందుకంటే వాళ్ళకి ₹1,000,00,000 కదా! చంద్రబాబు నాయుడు గారు అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు మనవడి పేరు మీద ఆస్తులుంటాయి, కొడుకు పేరు మీద, కోడల పేరు మీద, భార్య పేరు మీద, అందరి పేరు మీద ఆస్తులుంటాయి. వేల కోట్లు, వందల కోట్లు. వాళ్ళు ఎంతమందిని కన్నా పోషణ, ఈ 25,000 మీరిచ్చే 25,000 నెలకు ₹1000 కంటే, ఈ ఈ మీరిచ్చే 25,000 పోషణ అంటున్నారు కదా! మూడో బిడ్డకి, లేదా నెలకు ₹1000 పోషణ ఖర్చులు 5 సంవత్సరాలు ఇస్తానంటున్నారుగా. ఇవి మీ ఇళ్లల్లో, మీ ఇంట్లో కారు డ్రైవర్లు లేదా ఇంట్లో పనిచేసే పని మనుషులకి ఇచ్చే ఒక నెల జీతం అంత ఉండదు. ఏం చెప్తున్నారు మీరు? మీరు 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 పరిపాలన చేస్తున్న నాలుగోసారి ముఖ్యమంత్రి. నేను విజనరీ ముఖ్యమంత్రిని, నేను విజను మొత్తం వికాసం వైపు తీసుకెళ్తున్నా రాష్ట్రాన్ని, ప్రజల్ని స్వర్ణాంధ్రప్రదేశ్కి తీసుకెళ్తున్నా, రైతును రాజుని చేసినాం అని చెప్తా ఉంటారు. ఏది రైతు రాజు అయితే, ఈరోజు మీరు అంటున్న ముగ్గురు పిల్లల కంటే ప్రతి కనే పిల్లోడికి అప్పుని తయారు చేసి పెట్టారు. మీ పరిపాలనలు, మీ ప్రభుత్వాలు ప్రజలకి చేసింది ఏంటంటే, అప్పుల్ని వాళ్ళ నెత్తిన కుప్పగా పెట్టారు.
ఆ అప్పులను పంచుకోవడానికి కనండి ముగ్గురిని అంటున్నట్టుంది తప్ప, ఈ భారతదేశానికో, దేశ జాతికి ఉపయోగపడటానికి కనండి అంటున్నట్లేదు. కంటరు. కంటే వాళ్ళకేంది ఉపాధి ఏంది? ఉద్యోగం ఏంది? ఉండటానికి ఇల్లేంది? కట్టుకోవడానికి బట్టేంది? చదువుకోవడానికి చదువేంటి? ఇవన్నీ ప్రభుత్వాలు కల్పిస్తాయా? కల్పించవు. మీరిస్తున్న ఆ 25,000 నారాయణనో, శ్రీ చైతన్యలో లేతే సో అండ్ సో ఎక్స్‌వైజెడ్ స్కూల్స్‌లో ఎల్‌కేజీ అడ్మిషన్‌కి డొనేషన్ ఫీజు చాలదు. మీ విధానాలు అట్లున్నాయి. ఎల్‌కేజీ అడ్మిషన్ ఫీజుకి సరిపోవు. ఏం మాట్లాడతారు? మీరు ఆ స్థాయిలో వసతులు, ఆ స్థాయిలో సంక్షేమం, ఆ స్థాయిలో ప్రజలకు విద్య, వైద్యం అందించే పరిస్థితి ఈరోజు ఉందా? ఉచిత వైద్యం ఇస్తారట 18 సంవత్సరాలు నిండే వరకు. ఎక్కడిస్తారు? ఏ స్కూల్‌లో ఇస్తారు? ప్రభుత్వ స్కూల్‌లోనా? ఆ ఉచిత వైద్యాన్ని 18 సంవత్సరాల పాటు మీరు ఇస్తా అంటున్నారుగా పేద ప్రజల ముగ్గురిని కంటే. అక్కడ మీ పిల్లలు చదువుతారా? మీ మనవడు చదువుతారా? సూటిగా అడుగుతున్నారు ప్రజలు. మీ మనవడు ఈరోజు ప్రజల ముగ్గురిని కనమని చెప్తుండగా, ముగ్గురిని కనే ప్రజలు పిల్లలు ఆ ప్రజలు వాళ్ళ పిల్లలు చదివే స్కూల్‌లో చదివిస్తారా మీరు? మీరిస్తానన్న 18 సంవత్సరాలు ఉచిత విద్య అందించే స్కూళ్ళల్లో మీ 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 పార్టీలోనో, మీ ప్రభుత్వంలోనో, మీ మీ అసెంబ్లీలో ఇప్పుడున్న ఎమ్మెల్యేల పిల్లలు చదువుతారా? వాళ్ళ కుటుంబ సభ్యుల పిల్లలు చదువుతారా? చదివిస్తారా మీరు? అంటే నీతులు చెప్పటానికి ప్రజలకుంటాయి. మీకు పాటించటానికి ఉండదు. ముగ్గురు ముద్ద అని మీరు అసెంబ్లీ సాక్షిగా ప్రకటిస్తే, మీరు ఇస్తానన్న 25,000కి ఆశపడి పిల్లల కంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? మీరు కనొచ్చు. కనాలి అని చెప్పొచ్చు. లేదా దేశానికి సంబంధించి జనాభా అవసరం అని చెప్పొచ్చు. రాష్ట్రానికి సంబంధించి జనాభా అవసరం అని చెప్పొచ్చు. దాంట్లో తేడా లేదు. దానికి తగ్గ మీరు అనాల్సిందేంది? సంపదను పంచుతాం అనండి. పుట్టే ప్రతి బిడ్డకి అప్పులను కాదు సంపదను పంచుతాము. పుట్టే ప్రతి బిడ్డకి భూములను పంచుతాము. మేము అత్యంత సంపన్నులమైనము దాంట్లో మొత్తం షేర్ చేస్తామని చెప్పండి. చెప్తారా? చెప్పరు. మీ ఆస్తులు మీ దగ్గరే ఉండాలి. మీ సంపద మీ దగ్గరే ఉండాలి. మీకు బంగ్లాలు, కార్లు ఉండాలి. కానీ పేదోళ్ళకైతే రూ. 25,000 ఇస్తాం కనండి రోడ్డు మీద పడేయండి అని చెప్తారా మీరు? నెలకు రూ. 1000 ఇస్తా లేకపోతే 25,000 ఇస్తానని ఇక ఆత్రుత పడి, ఆరాటపడి కనేస్తారు. కన్న తర్వాత మళ్ళా వాళ్ళ పైన అప్పే కాదు మీరేసేది. వాళ్ళ పైన అప్పేస్తారు. మళ్ళా వాళ్ళని డెలివరీ బాయ్‌లనో లేతే మీరు పెట్టే పెద్ద పెద్ద మల్టీప్లెక్స్‌లు, మల్టీ స్టార్ స్టోరేజ్‌లలో సేల్స్ బాయ్‌గానో, హెరిటేజ్ లాంటి సంస్థలలో సేల్స్ బాయ్‌గానో ఇట్లా పెట్టడమే కదా! భారతీ సిమెంట్స్ లాంటి దాంట్లో ఎంప్లాయీస్‌గానో లేదా వార్డ్ బాయ్‌గానో మీరు పెట్టే కార్పొరేటు విద్యాలయాలు, కార్పొరేటు వైద్యశాలలలో హౌస్ కీపర్‌గా పనిచేయడానికి పనికొస్తారు. దానికోసం మీరు తయారు చేసుకుంటున్నారు. ఇది ముగ్గురు ముద్దు అని చెప్పి వీరు చెప్పిన మాటనే ఇటు 'ఆంధ్రజ్యోతి' ఏసింది. ఇటు 'ఈనాడు' కూడా ఏసింది. ఇద్దరు సేమ్. అంటే వీళ్ళ వార్తలు వెనకున్న వాస్తవాలు ప్రజల మైండ్‌ని ఎట్లా డైల్యూట్ చేస్తుంటే ఇగో ఒక్కరు కాదు ముగ్గురు ముద్దు. ఇద్దరు అంతకు మించి పిల్లల కంటే రెండో బిడ్డ నుంచి ఒక్కొక్కరికి 25,000 18 ఏళ్ల వరకు ఉచిత విద్య. పేరెంటింగ్‌కి ఒక్కో బిడ్డకు అదనంగా నెలకు సెలవులు. నెల సెలవులట. ఏది చేనులో పని చేసుకునేటోళ్ళకి ఏం సెలవులు ఇస్తారు మీరు? ఎవరికి మీరు చెబుతుర్రు? ప్రభుత్వ ఉద్యోగులకి. ప్రభుత్వ ఉద్యోగులకి సెలవులుంటాయి. మరి మామూలు కూలి పని చేసుకునే వాళ్ళకి, వ్యవసాయం చేసుకునే వాళ్ళకి, అనార్గనైజ్డ్ సెక్టార్‌లో పనిచేసే వాళ్ళకి మీరు 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 ఆలోచించే కోణం ఇది మళ్ళా ఒక 20 సంవత్సరాలకు కూడా పనికొచ్చేటట్టు ఉండాలిగా. 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకటి చెప్తిరి. అది నా తప్పు ఇప్పుడు కొత్తగా అని చెప్తుండ్రి. ఇది చెప్పినా, అది చెప్పినా ప్రజల పైన అప్పులు మిగిలింది తప్ప ప్రజలు సంపన్నులు కాలే. మీ లెక్క సంపద పంచుకోలే. ఇది సేమ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ 2 ఐటెమ్స్ వాళ్ళు హైలైట్ చేసిన పరిస్థితి. నెక్స్ట్ ఆంధ్రప్రభ చూద్దాం. వెలుగొండకు నీళ్ళిచ్చేది నేనే. 30 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసింది నేనే. ముఖ్యమంత్రి హోదాలో 96లో శంకుస్థాపన చేశారట వెలుగొండకు మార్చి 5న. ఆ రోజు నాకు ఇంకా గుర్తుందంట. అది గుర్తుంది గానీ ప్రాజెక్ట్ లేదు గదా! 30 ఏళ్ళు పట్టింది. ప్రాజెక్ట్‌కి నీళ్ళు ఇచ్చేది నేను ఎప్పుడు? 2029 తర్వాతన 29 లోప 1996 నుంచి ఈ రోజు వరకు ఇయలేకపోయారు. ఇచ్చేది నేనే అంటండ్రి. 30 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసింది నేనే. దానికి కొంచెం వాస్తవంగా చెప్పకూడదు గూడా. ఎందుకంటే 30 ఏళ్ల పాటు నువ్వు శంకుస్థాపన చేసి వదిలేశారు. 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు. నాలుగోసారి చేస్తన్రు అని ప్రజలు అనుకోరు. ప్రజలు అనుకుంటారు గదా! కొంచెం షై ఉండాల. దీన్ని కనీసం నేను ఇస్తా నీళ్ళు అన్నంత వరకు బాగానే ఉంది. నేనే 30 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసినంటే ఒక చిన్న వెలుగొండ లాంటి ప్రాజెక్ట్‌కి 30 ఏళ్ళు పడితే పోలవరం ఎప్పుడైద్ది?
మీరంటారు నల్లమల సాగర్ ఎప్పుడైద్ది? బనకచెర్ల ఎప్పుడవుతుంది? నిజంగా అవుతాయా అనేది ప్రజల ముందు ప్రశ్నలు పెట్టారు మీరు. రైట్. ఆ! సభలో ప్రతిపక్షం ఉంటేనే మసాలా, 65 రోజులు గైర్హాజరైతేనే సభ్యులకు నోటీసులు, జగన్ మినహా వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు. వైఎస్ఆర్ కొడుకు మాజీ ముఖ్యమంత్రిగా జగన్‌కి గౌరవం ఇస్తున్నాం. ఇప్పుడు రాజకీయాల్లో రోజు రోజుకి శత్రువులు రోజు రోజుకి శత్రువులు మీడియాతో చిట్‌చాట్‌లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిన్న కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సభలో ప్రతిపక్షం ఉంటేనే మసాలా. ఆ ప్రతిపక్షం ఏమంటది? మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటుంది. కానీ ఆ ప్రతిపక్ష హోదా ఇయ్యటానికి నా దగ్గర ఏం లేదు కదా! దేవుడు 11 సీట్లు ఇచ్చిండు. దాని ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఇవ్వటానికి లేదు. జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కుమారుడిగా వైఎస్ఆర్ మీద ఉన్న గౌరవంతో నేను గౌరవిస్తున్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి మాకందరికి గురువు. ఆయన చాలా హుందాగల నాయకుడు. ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా రాజకీయాలు కేవలం దాని వరకే పార్టీ సిద్ధాంతాల పరంగా జరిగేవి తప్ప, ఇట్లా శత్రుత్వాలు ఇట్లాంటివి ఉండేవి కాదు. ఇప్పుడున్నాయి. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో ఓపెనింగ్‌కి వస్తే, నేను కింద విజిటర్సు మామూలుగా ఆడియన్సు చైర్స్‌లో కూర్చుంటే మైక్‌లో అనౌన్స్ చేసి మరీ "అయ్యన్న రండి" అని పిలిచారు. కానీ నేను ఎళ్ళలేదు. తర్వాత నా సీట్ దగ్గరికి వచ్చి కుశల ప్రశ్నలేశారు. చాలా ఆప్యాయతగా మాట్లాడతారు. అటువంటి వైఎస్ఆర్ గారి కొడుకు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు గౌరవిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించి 11 మంది ఎమ్మెల్యేల్లో గైర్హాజరయ్యే సభకు రాకుండా కూడా జీతం తీసుకుంటున్నారు. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి తీసుకోవట్లేదు అని కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిండు. దాంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి మాకందరికీ రాజకీయ గురువు లాంటోడు అని చెప్పిండు. ఈయన ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో పని చేయలేదు రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో. కానీ వారు వారికి వీరికున్న అటాచ్‌మెంట్ గురించి కొంత అసెంబ్లీలో చిట్ చాట్‌లో మాట్లాడిండు. ఇది ఒక వార్తగా రాజశేఖర రెడ్డి గురువు లాంటి వాళ్ళని. ఎందుకు అనాల్సొచ్చింది ఆ గురువు లాంటోడని? మరి చంద్రబాబు నాయుడు గారు ఏమైతడు? రాజశేఖర రెడ్డి గురువైతే? అంటే రాజశేఖర రెడ్డి లాంటి వాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా, వాళ్ళ పార్టీ కాకపోయినా సీటు దగ్గరకొచ్చి మరీ మందలించి ఆప్యాయతగా ఒకానొక సందర్భంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఏదైనా అత్యవసరమయ్యి పని కోసం పోతే ఇమ్మీడియేట్‌గా చేసి పెట్టే అంత హృదయం ఉన్న మనిషి అని చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఇది రాజశేఖర రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికి పోలిక చేయడానికి చెప్పారా? రాజశేఖర రెడ్డి ఇంత వ్యక్తిత్వం ఉన్న మనిషి. మరి చంద్రబాబు నాయుడు కింద కూడా నేను చంద్రబాబు నాయుడు గారి పార్టీలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. ఆ గౌరవం దక్కలేదనే మరి దేనికోసం చెప్పారు గానీ అది ఎగ్జాంపుల్‌గా చెప్పారు. అంటే రాజశేఖర రెడ్డి గారిని హృదయం ఉన్న మనిషి, మంచి నాయకుడు, నా గురువు లాంటోడు అన్నారంటే చంద్రబాబు నాయుడు గారిని మరి ఏమన్నట్టు అనేది కూడా ఒక విశ్లేషణ ఉంటుంది. ఇది ఒక వార్త ఆంధ్రప్రభకు సంబంధించి. సాక్షి పేపర్ చూద్దాం. ఆశయమే ఆగ్రహ జ్వాలై చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశత్వంపై కథం దొక్కిన ఆశా వర్కర్లు మొన్న అంగన్వాడీలు, నిన్న ఆశా వర్కర్లు ప్రభుత్వం పైన తిరగబడుతుండ్రు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, పోరాటం చేస్తుండ్రు. మొన్న అంగన్వాడీలైనా, నిన్న ఆశా వర్కర్లైనా ఇది ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకే, తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీ మేరకు హామీలను అమలు చేయండి. 2 సంవత్సరాలు కావస్తుంది మీ ప్రభుత్వం వచ్చి. ఇంకొక 4 నెలలు అయితే 2 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకొని మూడో సంవత్సరంలో ఎంటర్ అవుతాం. కాబట్టి మీరిచ్చిన హామీలను అమలు చేయండి అని కదం తొక్కే పరిస్థితి వచ్చింది. కాగితాలు ఇచ్చారు. కాగితాల పని అయిపోయింది. ఇది కదం తొక్కాల్సిన సమయం ఆసనమైంది. ఈ కదం తొక్కిన దాన్ని బట్టి అంగన్వాడీలు, ఆశా వర్కర్ల కదం దొక్కుడు చూసైనా కనీసం ప్రభుత్వంలో చలనం రావాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చోవాల్సింది ఇట్లాంటి దానికోసం. ఏకాంత మీటింగ్‌లు పెడతారు కదా! ఏకాంతంగా సమావేశమై 2-3 గంటల పాటు మాట్లాడుకుంటారు కదా! వీటిపైన మాట్లాడాలి. కల్తీ నెయ్యి అని మనం తప్పుడు ప్రకటన చేసిన దానిపైన ఏం చేద్దాం? దాని నుంచి ఎట్లా బయటపడాలి? లేదంటే ప్రతిపక్ష పార్టీ పైన ఎదురుదాడి ఎట్లా చేయాలి? వీటి కోసం కాదు. కూర్చోవాల్సింది దీనికోసం. మనం ఇచ్చిన హామీలేంది? కొన్ని లక్షల మంది మహిళలు మన కోసం ఎదురు చూస్తున్నారు. మన హామీల అమలు కోసం. దాంట్లో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు వీళ్ళంతా మహిళలే ఉంటారు. మహిళలకు రూ. 1500 ఇస్తా అన్నాం. వీటి గురించి మీరు చర్చించాలి. మొన్న అంగన్వాడీ, నిన్న ఆశా వర్కర్లు, రేపు మహిళా లోకం కదం దొక్కే పరిస్థితి భవిష్యత్తులో రాకుండా చూసుకోవాల్సిన అవసరం
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉంది. ఇది ఒక వార్త. ఒక్కరు వద్దు ముగ్గురు ముద్దు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన స్లోగన్నే సాక్షి పేపర్ కూడా ఇక్కడ ఇచ్చింది. మరి ఆ ఒక్కరు వద్దు ముగ్గురు ముద్దు అనేది నాయకులకు లేదా ప్రజలకేనా అనేది ప్రజల కోణంలో చర్చ జరుగుతుంది. ఉద్యోగాలు లేవు, భృతి లేదు. యువతను దారుణంగా మోసం చేసిన ప్రభుత్వం ఇది. శాసనమండలిలో బాబు సర్కార్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. నిరుద్యోగులకు 21,600 కోట్ల ఎగవేత. ఒక్కో నిరుద్యోగికి నెలకు 3,000 చొప్పున, ఏటా 36,000. 2 ఏళ్లలో 72,000. మూడో ఏడాదికి సంబంధించి బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించినందున 3 ఏళ్లలో మొత్తం 1,08,000 బాకీ ఒక్కొక్క అభ్యర్థికి, ఒక్కొక్క నిరుద్యోగి. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మందికి ఏకంగా 21,600 కోట్ల ఎగవేత చేశారని చెప్పి ప్రభుత్వాన్ని శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ శాసన మండలి సభ్యులు నిలదీశారు. నిరుద్యోగులను నమ్మించి మోసం చేశారు అని చెప్పి ఒక విధానాన్ని తీసుకున్నారు. ఇంకోటి, టీటీడీ చైర్మన్ తొలగించాలని మండలిలో వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పైన వచ్చిన వీడియోలు, ఒక మహిళతోని సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకు వచ్చిన వీడియోల ఆధారంగా వారిని దాని నుంచి చైర్మన్ పదవి నుంచి తొలగించాలి. అది ఒక పవిత్రమైన ప్రదేశం, పవిత్రమైన ధర్మకర్తత్వ మండలి సంబంధించి కాబట్టి ఆ ధర్మాన్ని రక్షించాలంటే ఇటువంటి వ్యక్తులు పనికిరారు. అది ట్రస్ట్ బోర్డు. ఆ ట్రస్ట్ బోర్డుకు సంబంధించి ఆయన వచ్చిన వీడియోను కూడా ఖండించకుండా దాంట్లో కొంత వీడియో ఎడిట్ అయింది. 30 సంవత్సరాల నుంచి మాకు ఆ కుటుంబానికి సంబంధాలని, తప్పేమిటి, దాంట్లో తప్పేముంది, బూతేముందని మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దానిపైన ఈ రోజు వరకు డిప్యూటీ సీఎం కానీ, సీఎం కానీ ప్రకటన లేదు, స్పందన లేదు. డిప్యూటీ సీఎం గారు నెయ్యిలో కల్తీ జరిగిందంటే కాషాయ వస్త్రాలు వేసుకొని గుడి మెట్లు గడిగారు, ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. నేను సనాతన ధర్మాన్ని కాపాడటానికే పుట్టినా అన్నారు. మరి సనాతన ధర్మాన్ని కాపాడే నాయకుడు మరి ఎక్కడ పోయింది? బీఆర్ నాయుడు గారి వీడియో వచ్చిన తర్వాత సనాతన ధర్మం కాపాడబడుతుందా, మంట కలుగుతుందా? సనాతన ధర్మాన్ని ట్రస్ట్ని కాపాడే ప్రయత్నం ఎందుకు చేయట్లే అనేది హిందూ భక్తులలో ఈరోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయినప్పటికీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యూహాత్మకంగా సైలెంట్ అయిన పరిస్థితి. దాంట్లో వ్యూహాత్మకంగా అంటే మొఖం జల్లని పరిస్థితి అని హిందువులు మాట్లాడుకునే పరిస్థితి. ముఖం చూపించలేని పరిస్థితిలో, ఆ మాట మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారా? ఎందుకు దానిపైన స్పందించలేని పరిస్థితి? అనేక అంశాలపైన స్పందిస్తున్నారు కదా. చాలా అంశాలపైన ప్రజలకు సంబంధం లేనిది, ప్రజల అవసరం లేనిది, ప్రజలు కోరుకోని అంశాలపైన కూడా చర్చిస్తూ ఉన్నారు. సెకీ ఒప్పందం పైన 1,750 కోట్ల రూపాయలు లంచం తీసుకొని జగన్మోహన్ రెడ్డి అదానీ దగ్గర సంతకం పెట్టిండు. దానిపైన ఎక్కడో యూఎస్లో ఎఫ్ఐఆర్ అయింది, కేసు నమోదైంది జగన్మోహన్ రెడ్డి పైన కూడా అని చెప్పారు. అది అయిందో లేదో తెలియదు ఎవరికి. అటువంటి అసలు ప్రజలకు సంబంధం లేని అంశాన్ని మాట్లాడిన వాళ్ళు ఇక్కడ డైరెక్ట్గా వీడియో, ఆడియో బయటకు వచ్చిన తర్వాత మరి సనాతన ధర్మాన్ని కాపాడే పవన్ కళ్యాణ్ గారు కానీ, అసలు వెంకటేశ్వర స్వామి భక్తుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడలే? దట్టు వీళ్ళిద్దరికి లెటర్లు రాశారు ముందే, అధికారంలో లేకముందే. ఇగో ఇటువంటి వ్యక్తిని ఏమైనా ఎంకరేజ్ చేసినా, ఇట్లాంటి హ్యుమనైజర్ అయినా, మహిళల పట్ల ఎంత అనుచితంగా ప్రవర్తిస్తాడో ఆమె ఉదాహరణతో సహా ఆమె స్వదస్తూరితో రాసిన లెటర్ 3 పేజీలు బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చిన లెటర్ పైన ఈరోజు వరకు తెలుగుదేశం పార్టీ కానీ, బీఆర్ నాయుడు గారు కానీ ఇది కాదు అని ఖండించలే. లేదా లెటర్ రాసిన ఇందులే కానీ మహిళ ఉంది, ఆమె కానీ ఇది నేను రాయలేదని చెప్పట్లే. ఆమె కంప్లైంట్ చేసింది రాయదుర్గంలో, నా వీడియోని, నా వ్యక్తిగత జీవితాన్ని బయటికి తీస్తానని. కానీ ఆ వీడియోని డిఫర్ కావట్లామా, లేదంటే ఆ లెటర్ను కూడా డిఫర్ కావట్లే. ఆమె కేవలం నా ప్రతిష్టని మంట కలిపే వీడియోలను బయటకు తీయొద్దని చెప్పింది తప్ప మిగతా విషయాలు ఎక్కడ చెప్పలే. నన్ను వేధించలేదని చెప్పలే, బీఆర్ నాయుడు గారు మంచివాడు అని చెప్పలే. ఇది జరుగుతుంది. దీనిపైన టీటీడీ చైర్మన్ తొలగించాలని వాళ్ళైతే ఒక డిమాండ్ని పెట్టారు వైఎస్ఆర్సీపీ. రైట్. జనాభాతోనే భాగ్యం, నిర్వహణకు పంచసూత్రాలట. కొత్త పాలసీపై నెల ఆఖరు వరకు అభిప్రాయ సేకరణ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. జనాభాతోనే భాగ్యం అంట. అది ప్రజలకైనా నాయకులకు ఉందా? మీరు జనాభాతోనే భాగ్యం అని జనాభాను పెంచండి అంటున్నారు, జనాభాకి అప్పులు పెంచుతారు. మీరు సంపద పెంచుకుంటున్నారు నాయకులు, పరిపాలించేవాళ్ళు. అది ఏ పార్టీ అని? రైట్. ఇది ప్రజాశక్తికి సంబంధించి విషయాలందరూ. ఇంకో ఈడ కూడా విషయాలు, జనాభా భారం కాదట, భాగ్యం అట. ఒక్కరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు.
ఒక్కరు వద్దు అన్నారు. ఆ ఒక్కరు వద్దనే ఆ లైన్‌కి మీ ఇంట్లోనే ఉన్నారు. లోకేష్ గారు ఒక్కడేనే. ఇక లోకేష్ గారే గాదు, సరే ఆయన వ్యక్తిగత జీవితం ఆయన ఇష్టం గానీ, అంటే మనం ఒక మాట చెప్పేటప్పుడు దాన్ని పాటించాలి గదా మనం. ఒక్కరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు. మరి అక్కడి నుంచి స్టార్ట్ జేయాల. మీ కుటుంబం నుంచే, మీ కుటుంబ సభ్యుల నుంచి స్టార్ట్ జేస్తే బావుంటది. ఇంప్లిమెంటేషన్‌కి అంటే మీరు చెప్పే మాటకు అర్థం ఉంటది. ఇది వారు జనాభా భారం గాదట, భాగ్యం అట. ఇప్పుడు భాగ్యం. ఒకప్పుడు భారం అంటిరి. మీరే భారం అంటిరి, మీరే భాగ్యం అంటిరి. ఈ భాగ్యం అన్నప్పుడైనా, భారం అన్నప్పుడైనా మీరు అత్యంత సంపన్నులుగానే ఉన్నారు. ఆ రోజైనా, ఈ రోజైనా. ప్రజలే పేదోళ్ళయ్యారు. ప్రజలే అప్పుల పాలయ్యారు. ఇది విషయాలు అందుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.